శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ధ్యానం చేసినప్పుడు విశ్వశక్తి అనేది లోపలికి వెళుతుంది, అది ఎలా వెళుతుంది, ఎట్లా వెళ్ళింది అనేసి చెప్పుకున్నాం. కానీ ఎట్లా వెళుతుంది అనేది అక్కడ కూడాను 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ గత భాగంలో చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ చెప్పుకుందామని 2 పద్ధతులని చెప్పడానికి కారణం ఏమేనేసంటే, మనకు కళ్ళు మూసుకొని ధ్యానం చేయగానే ఏమవుతుంది అంటే 2 రకాల లేకపోతే 2 విధాలుగా శక్తి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. మొదటిది ఏమి అనేసి అంటే, మనము ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా విశ్వశక్తి అనేది నాడీ మండ లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అడ్డంకులు కానీ ఆలోచనలు కానీ లేకపోవడం వల్ల, మనకు ఆలోచన రహిత స్థితిలో ఉండడం వల్ల లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఒక పద్ధతి. సో రెండవది ఏమి అనేసి అంటే, మనము ధ్యానంలో చెప్పుకున్నప్పుడు 2 పద్ధతులు చెప్తాం. ఒకటి శ్వాసని గమనించండి, దృష్టిని బిందు స్థానంలో నిలపండి, లేదా ఆజ్ఞాచక్రం దగ్గర నిలపండి అని చెప్తూ ఉంటాం. సో అలా దృష్టిని ఇక్కడ నిలపడం అయితే చేస్తూ ఉంటాం. లేదు కొంతమంది ధ్యాసని ఇక్కడ పెడుతూ ఉంటారు కదా, అలా ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, శ్వాస అనేది ఇలా తీసుకుంటూ కుడి పక్క ముక్కు నుంచి ఎడం పక్క వదలడం, లేదా ఎడం పక్క తీసుకొని కుడి పక్క వదలడం, లేదా 2 తీసుకొని రెండిట్లోనూ వదలడం అనేది 3 రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగినప్పుడు మనకి డిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనము మన ముక్కు దగ్గర నుంచి మన నాభి వరకు 1.5 అడుగు లేదా 2 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ వచ్చి మనం ఎంత లాంగ్గా ఊపిరిని ఎంత లోపలికి తీసుకొని అంత బయటికి వదులుతూ ఉంటే ప్రాణాయామం ద్వారా అంత హెల్త్ అనేసి చెప్తూ ఉంటారు. కానీ ఒక యోగికి ఏమవుతుంది అనేసి అంటే, అలా తీసుకునే డిస్టెన్స్ క్రమక్రమంగా తగ్గిపోతూ ఇక్కడికి స్థితమయ్యి, ఇక్కడ నుంచినే కొంచెం సాధన ముందరికి వెళ్తే ఇక్కడ నుంచి స్థితమైనటువంటి గాలి ఇక్కడికే ఆగిపోతుంది అనమాట. మన ముక్కు దగ్గర నుంచి అది ఇక్కడికి, ఇలా కాకుండా ఇక్కడికి ఆగిపోతుంది. అంటే ఇక్కడి నుంచి తీసుకున్న గాలి ఇక్కడికే వదిలేసి మనము బయటకి లోపలికి ఇక్కడికి అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడికి మనకి సుషుమ్నా నాడి ఉంటుంది అనమాట. సో ఇడా నాడి, పింగళా నాడి అని 2 ఉంటాయి. సో మనం కుడిపక్క తీసుకొని సుషుమ్నాకి టచ్ అవుతుంది, కానీ సుషుమ్నా దగ్గర వరకే మనకి ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో లేదు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు టచ్ అవుతుంది కానీ ఇక్కడికి స్థితం అవ్వదు. సో అలా స్థితం అవ్వాలి అంటే ఇక్కడ కానీ ఇటుపక్క గాలి లేకుండా మనము బ్రీత్లెస్ స్టేట్ అనేసి చెప్పవచ్చును. కానీ శరీరానికి ఆటోమేటిక్గా గాలి వెళ్తుంది, తీసుకుంటుంది. కానీ ఒక ధ్యాని ఈ బ్రీత్ని హోల్డ్ చేస్తాడనమాట. అదే కుంభకం అనేసి అంటారు. సో అలా హోల్డ్ చేసినప్పుడు మనం బ్రీత్ని తీసుకోము, బ్రీత్ని వదలమన్నమాట. కానీ కుంభకంలో గాలిని తీసుకొని పొట్ట దగ్గర బంధించమని చెప్తారు. బ్రీత్ని తీసుకొని పొట్ట దగ్గర బంధించి తిరిగి పొట్ట దగ్గర నుంచి మన కడుపు దగ్గర నుంచి వదలమని చెప్తారు ప్రాణాయామంలో. సో ఈ రేచకము పూరకము చేస్తూ కుంభకాన్ని చేస్తూ దాన్ని ప్రాణాన్ని సుషుమ్నా దగ్గర నిలపండి అని చెప్తూ ఉంటారనమాట. సో అలా నిలిపిన తర్వాత నిలపడం ద్వారా, సుషుమ్నా దగ్గర నిలపడం ద్వారా మనము కుంభకాన్ని కడుపు దగ్గర చేస్తాము. అదే కుంభకం అనేది ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం పొట్టలో గాలిని నిలపం. గాలిని పీల్చుకోవడం వదలడమే కొంతసేపు ఆపాలి. తీసుకొని కొంత సమయం ఉండి తిరిగి వదలడాన్ని ప్రాణాయామం అంటాం. దాన్ని అలా కాకుండా నేను చెప్పడం ఏమంటే, సుషుమ్నా విద్యలో సుషుమ్నా నాడి యాక్టివేషన్కి అని కూడా చెప్పవచ్చును. సో ఆ విద్యలో ఏమవుతుందంటే, ఇలా తీసుకొని వదిలిన తర్వాత ఎంతసేపు వీలైతే అంతసేపు ప్రశాంతంగా ఉండగలగాలి. మరి తిరిగి కొంతసేపు తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ వదలాలి. అంటే మనము బ్రీత్ తీసుకునేది వదిలేదాన్ని టైం పెంచడం లేదు. బ్రీత్ తీసుకొని వదిలిన తర్వాత కాసేపు సమయాన్ని ఇచ్చి బ్రేక్ ఇచ్చి తిరిగి మళ్ళీ శ్వాస తీసుకొని వదులుతున్నాం. దీనికి దానికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉన్నది. చాలా మంది
ఒకసారి తీసుకొని దాన్ని ఒక 30 సెకండ్లు హోల్డ్ చేసి మళ్ళీ వదులుతూ ప్రాణాయామాన్ని చేస్తూ ఉంటారు. దానివల్ల లాభం ఏమి అనేసి అంటే మనసు చంచలత్వాన్ని తగ్గించుకుంటూ ఆలోచనల్ని తగ్గించుకుంటుంది. ఇలా తగ్గించుకుంటూ ఒక రోజుకి ఆలోచన రహిత స్థితికి వెళతారు అని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. జరిగేది కూడా అదే అనమాట. దాని యొక్క రిజల్ట్ కూడా అదే వస్తుంది. కానీ నేను చెప్పే దాని ద్వారా ఏమవుతుంది అనేసి అంటే మనము ప్రాణాయామంలో ఏం చేస్తాము, ఒకసారి తీసుకున్నాము, 30 సెకండ్లు హోల్డ్ చేసాం, మళ్ళీ వదిలాం. ఇది 1 నిమిషం అనుకుందాం. సో 1 నిమిషం జరిగిండేటువంటి ప్రక్రియ 60 నిమిషాలకి 60 శ్వాసలు తీసుకుంటాం. సో నేను చేసే ప్రక్రియ ద్వారా ఏమవుతుంది అనేసి అంటే మనము తీసుకున్నాము, వదిలాము 1 సెకండ్. నేను చెప్తాను, తర్వాత మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా తీసుకొని వదిలేశాను. తర్వాత గాలిని తీసుకోకుండా సైలెంట్గా ఉంటాం అనమాట. అది 30 సెకండ్లు, తర్వాత 1 సెకండు, అలా 30 సెకండ్లు, తర్వాత 1 నిమిషము, తర్వాత 1.5 నిమిషము. అంటే గాలిని బంధించడం, దిగ్బంధనం చేయడం అనుకోండి. ఒక రకంగా మనం లోపలికి తీసుకోకుండానే ఆపేస్తున్నాం. సో అలా నిమిషాలు మనం పొడిగించుకుంటూ పోతున్నామంటే 60 సెకండ్లకి మనము 60 శ్వాసలు తీసుకొని మనం వదులుతున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మనం 1 నిమిషం హోల్డ్ చేసామనుకోండి, నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేయంగా 2 నిమిషాలు చేయొచ్చు. నీళ్లలో శ్వాస తీసుకోకుండా ధ్యానం చేస్తారు అనేసి మనకు తెలుసు కదా. ఆల్రెడీ చిరంజీవి సినిమాలో మనం చూసాం. అతను నీళ్లలో ధ్యానం చేస్తూ బ్రీత్ని హోల్డ్ చేయడం ఎలా చేస్తారు అనేసి అంటే దానికి ఇదే అనమాట టెక్నిక్. అంతేకాకుండా బ్రీత్ తీసుకొని మనం ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు నీళ్ళల్లో ఉంటామంటాం కదా. ఆ విధంగా మనము ఎక్కువ బ్రీత్ అనేది తీసుకోకుండా బ్రీత్ని స్టాప్ చేసుకుంటూ ఆగి తీసుకొని అలా చేస్తూ పోయినామంటే నిమిషానికి మనము శ్వాసలు తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. అది మనం ఎంత ప్రాక్టీస్ చేసి ఎంతసేపు ఉంచుకోగలిగితే శ్వాస తీసుకోకుండా అంత మనకి మన ఎదుగుదల అనేది ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మనం తీసుకునేటువంటి శ్వాస ప్రాణాయామంలో ఏమన్నాము, శ్వాసలు తీసుకుని అలా ఒకే లయబద్ధంగా తీసుకోవడం వల్ల ఆలోచనలు తగ్గుతాయి అనేసి అని. కానీ ఆలోచనలు తగ్గుతూ ఒక్క రోజు మనకు ఆలోచన రహిత స్థితికి చేరుకున్నాము అని చెప్తూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే తీసుకున్న గాలిని లోపలే పెట్టుకొని మనం హోల్డ్ చేసి ఆ సమయాన్ని పెంచుకున్నాం. ఇక్కడ ఏం చేసాము, తీసుకున్న గాలిని హోల్డ్ చేసాము, సమయాన్ని పెంచుకుంటూ పోయాము ఇలా. అప్పుడు కూడా మనకు బ్రీతులు తక్కువ వస్తాయి. కానీ లోపల ఎక్కువసేపు పెట్టుకునేది అనేది కొంచెం కష్టతరమైన పద్ధతి అన్నమాట. సో అలా కాకుండా నేనేం చెప్తున్నా, తీసుకున్నా వదిలేస్తున్నాం, టైం ఇస్తున్నాం, మళ్ళీ తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. సో ఈ విధంగా అనుకోండి. సో అలా అంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ హోల్డ్ చేసే క్రమంలో మనము మన శరీరాన్ని కాస్త బిగబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కనుకుండా గాలి పీల్చుకొని వదిలేసి కాసేపు ఉన్నాము అనేసి అంటే మనకు ఆటోమేటిక్గా శరీరము స్టేబుల్, సో నిశ్చలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దాంతో ఆటోమేటిక్గా మనకి ఎమోషనల్గా మనకి కొంచెము ఎమోషనల్స్ అప్ అండ్ డౌన్లో ఉండకుండా, ఎక్కువ తక్కువలు లేకుండా, భావనారహిత స్థితిలో, లేకపోతే భావనల్ని కూడా కంట్రోల్ చేసుకునే స్థితి. కోపం వచ్చినప్పుడు ఊగిపోతాము అంటుంటాం కదా, నాకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఊగిపోతా అంటాం మనము. అలాంటివి ఊపుళ్ళు ఎక్కువ కాకుండా మనము కంట్రోల్ చేసుకోవడానికి ఆ కంట్రోలింగ్ కెపాసిటీ మనకు పెరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా నిమిషానికి ఇలా సాధన చేస్తూ బ్రీతింగ్ అయితే 60 నిమిషాలకు 60 నుంచి మనం తగ్గుతూ వస్తుంది కదా. అలా మనకి ముక్కు వరకే ఇక్కడ స్థితమయ్యి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం చేరాలి. సో అలా చేరితేనే మనకి ఇక్కడ సుషుమ్నాకి టచ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో కుంభకం చేసినప్పుడు పొట్ట దగ్గర నిలుపుతాం కాబట్టి మనకు ఆలోచనలు మనసు మాత్రమే స్టెబిలిటీలో ఉంటాయి. అదే కనుక ఇక్కడ గాన స్థితం చేయగలిగితే, అంటే బ్రీత్ని హోల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆలోచన రహిత స్థితిలో మనం ఉంటాము. ఎందుకంటే బ్రీత్ని హోల్డ్ చేసాం కాబట్టి తీసుకునే వరకు మనం ఆలోచన ఉండదు.
ఎంతసేపటికి తీసుకోవాలి అనేసి కాకుండా కొంచెం సేపు స్టేబుల్గా ఉంటామన్నమాట. సో ఆ స్టేబుల్గా ప్రశాంతంగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా శక్తి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు లోపలికి వెళ్ళాలి అనేసి అంటే మనకి ఇక్కడ 2 అడ్డంకులు ఉంటాయి. ఒకటి ఏమి అనేసి అంటే మనకి ఆలోచనలు ఉండేటువంటి మెదడుతో మన ఆలోచనలంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్డంకి. మనం తీసుకునేటువంటి శ్వాస అనమాట. ఎందుకు అనేసి అంటే కొంతమందికి లయబద్ధంగా లేకుండా ఎలా అంటే అలా ఉంటుంది కాబట్టి ఆలోచనలకిను మన శ్వాసకి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ 2 మనకి అడ్డంకులు, శక్తి లోపలికి పోకుండా. ఎప్పుడైతే నాకు ఆటోమేటిక్గా ఆలోచన తర్వాత శ్వాస 2 ఒకే లైన్లోకి వస్తే మనకేమైపోతుందంటే ఆలోచన రహిత స్థితిలో ఉండిపోతాము, శ్వాస తీసుకోవడం లేదు కాబట్టి. అందుకనే వెంటనే ధ్యానం చేయగానే ధ్యాన స్థితి లోపలికి వెళ్ళడానికి నాకు కారణమైందనమాట. సో ఈ క్రమంలోనే నాకు సుషుమ్నా దగ్గర అది యాక్టివేషన్ అనేది జరిగింది కాబట్టినే శక్తి అనేది తొందరగా లోపలికి వెళ్ళాను అనేది కూడా నాకు అర్థమైపోయింది అనమాట. నాడీ మండల శుద్ధి జరిగింది అనేసి అంటే దానికి మొట్టమొదట జరిగినది ఏమి అనేసి అంటే శక్తిని లోపలికి తీసుకొని నరాల ద్వారా అంటే 2,72,000 నాడులలో శక్తి అంతా వెళ్ళి నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గింది అనేది ఒకటి అర్థమైంది. రెండవ పద్ధతి ద్వారా ఏమి అంటే బ్రీతింగ్ అనేది నేను తీసుకోవడం లేదు. నాకు ఎప్పుడు మెలకువ వస్తున్నప్పుడు అని లేచేదాన్ని అనమాట. ఎప్పుడు కూడా ఇదేంటిది నీళ్ళల్లో ఉన్నట్టు ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటున్నాను నోటితో అనేసి నాకు అనిపించింది అనమాట. సో అలా అనిపించినప్పుడే నాకు అర్థమైంది, ఓహో నేను అప్పటి వరకు గాలిని తీసుకోకుండా హోల్డ్ చేసి పెట్టేశాను. అది నాకు తెలీదు, ఎలా హోల్డ్ చేయాలనేది నాకు తెలీదు. కానీ తర్వాత హోల్డ్ చేసే పద్ధతులు అని అనుకున్నప్పుడు, క్వశ్చన్ వేసుకున్నప్పుడు సమాధానం వచ్చింది కాబట్టి మీకు ఈ సమాధానం ముందే నేను చెప్పాను అనమాట. సో అలా సుషుమ్నా అనేది యాక్టివేషన్ అనేది ముఖ్యము. ఎందుకు అనేసి అంటే ఎప్పుడైతే సుషుమ్నా నాడి యాక్టివేషన్ జరిగిపోతుందో మనం తీసుకునేటువంటి శ్వాసలు కానీ తీసుకునేటువంటి శ్వాస ద్వారా ఆలోచనలలో జరిగేటువంటి అప్ అండ్ డౌన్స్ కానీ తగ్గిపోతుంది అనమాట. అందుకనే అలా తగ్గిపోయింది కాబట్టి ధ్యాన స్థితి లోపలికి నిరంతరం మెడిటేటింగ్ స్టేట్లో ఉండడానికి నాకు అవకాశం అనేది కుదిరిందనమాట. సో ధ్యాన స్థితి ఎందుకు తొందరగా వచ్చింది అంటే మెడిటేషన్లో నాకు శ్వాస అనేది సుషుమ్నా దగ్గర ఆగిపోయి అక్కడ సుషుమ్నా నాడి యాక్టివేషన్ జరిగింది కాబట్టి ధ్యాన స్థితిలో ఉండడానికి నాకు అవకాశం వచ్చిందనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి సుషుమ్నా యాక్టివేషన్కి ఏమన్నా టిప్స్ ఉన్నాయా అనేసి అని చెప్పి. ఆల్రెడీ నేను చెప్పింది టిప్పే అనమాట. ఏమి అంటే మనం గాలి తీసుకొని వదిలేసిన తర్వాత కొంతసేపు నిలుపుతూ మళ్ళీ తీసుకొని వదిలేసి కొంతసేపు నిలుపుతూ అలా ప్రాక్టీస్ మనం చేస్తూ వస్తే ఆటోమేటిక్గా మనకి గాలి అనేది అవడం అనేది జరుగుతుంది కదా. ఆ స్థితమైన సెకండ్లో 1 సెకండ్ ఖాళీలేండి శక్తి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మనం చేస్తూ పోయినామనుకోండి, మనం ఎప్పుడు హోల్డ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా శక్తి హోల్డ్ చేసినప్పుడు లోపలికి బయట నుంచి జరిగే క్రమం ఆగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా లోపలికి శక్తి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది ఆల్రెడీ నేను చెప్పింది టిప్పు. నేను వేసుకొని ప్రశ్నకి సమాధానంగా మనం ఎలా చేయొచ్చు అని నేను నేర్చుకున్నది కాదు, ఏ విధంగా నేర్చుకుంటే సులభంగా మనకి జరుగుతుంది అని తెలుసుకున్న పద్ధతిని నేను చెప్తున్నాను అనమాట. నాకు జరిగింది కూడా ఇదే అనేసి నాకు అర్థమయ్యింది. సో ఈ విధంగా సుషుమ్నా నాడి యాక్టివేషన్ జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర నేను శూన్యాన్ని చూస్తున్నాను అనే విషయం నాకు అర్థమైంది. అది బ్రైట్గా బంగారు కలర్లో మెరుస్తూ ఉన్నది కాబట్టి నాకు అది శూన్యము అని కూడా అర్థమైంది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, అట్లీస్ట్ 1 year 1.5 year నాకు పట్టింది అనేసి అని చెప్పి. వేరే మాస్టర్ని అడిగితే సార్ నాకు బ్లాక్ అనిపిస్తుంది, కానీ అలానే బ్లాక్ కాదు, దాంట్లో బంగారు కలర్లో మెరుపులు నాకు కనిపిస్తున్నాయి అనేసి అంటే అవంతే మేడం కలర్స్ అని చెప్పారు, కానీ అది పలానా అనేసి నాకు చెప్పలేదు అనమాట. సో అలా నాకు తర్వాత ఎప్పుడు నాకు అర్థమైనది. సో నేను తర్వాత కొన్ని విషయాలు ప్రశ్నలు వేసుకొని సమాధానాలు పొందినవి కూడాను మీకు సమయం ఉన్నది వచ్చినది అనేసి అని కూడా చెప్పేస్తున్నాను అనమాట. సో ఆ విధంగా సుషుమ్నా నాడి యాక్టివేషన్ జరగడం వల్లనే
ఇది జరిగినది అనే విషయం నాకు అర్థమైనది. ఎందుకంటే నిరంతరం శక్తి వెళ్ళిపోతున్నది కాబట్టి ధ్యాన స్థితి రావడానికి అది కారణమైనది. ఇవన్నీ కూడాను మనము గత జన్మలలో సాధనలు చేసుంటాం కాబట్టినే వెంటనే కూడా మనకి జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏమి అంటే మెడిటేషన్ మొదట్లో చాలా అనుభవాలు వచ్చినాయి, చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, చాలా జ్ఞానం ఉంది, తర్వాత మాకు మళ్ళీ ఏమీ రాలేదండి అనేసి చెప్తూ ఉంటారు. సో అది ఎందుకు అనే విషయం తర్వాత భాగంలో మనం చెప్పుకున్నాం. సో ఈ భాగంలో నేనైతే ఆ ధ్యానం ద్వారా పొందిన 2 పద్ధతులు ఏమి అంటే, ఒకటి ఆలోచనలు లేవు కాబట్టి దీన్నే నేను గమనిస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు శూన్యం ఉన్నది కాబట్టి శక్తిని నేను తీసుకోవడానికి అవకాశం వచ్చినది. రెండవది ఏమి అంటే మనకున్న 2 అడ్డంకులు ఏవి, ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అని చెప్పుకున్నాం కదా. సో ఒకటేమి ఆలోచనలు లేవు కాబట్టి శక్తి వెళ్ళిపోయింది. ఇక్కడ సుషుమ్న దగ్గర అడ్డుపడడానికి ఇక్కడ సుషుమ్న యాక్టివేషన్ అయిపోయింది కాబట్టినే ఇక్కడ కూడా అడ్డంకు లేకుండా లోపలికి కిందకి దిగిపోయింది. కొంతమందికి గమనించినట్టయితే ఈ భాగంలోనే ఎక్కువ తలనొప్పి అనేది మెడిటేషన్ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి వస్తూ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ ఈ రౌండ్ మనం ఈ చిప్ అంటాం కదా, ఇక్కడ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాటి ఇక్కడ కిందకి దిగడానికి వాళ్ళకి సుషుమ్న యాక్టివేషన్ జరగట్లేదు. యాక్టివేషన్ జరగకపోయినా ఇక్కడ అడ్డంకులు ఉన్నా కూడాను అది కిందకి వెళ్ళడానికి అవకాశం ఉండదన్నమాట. సో మనకి ఎంట్రన్స్ ఇక్కడైతే ఓపెన్లో ఉంటుంది, కానీ ఆలోచనలు ఉన్నా లేకపోతే సుషుమ్నలో ఏదన్నా సమస్య కానీ అక్కడ స్ట్రక్ అయి ఉన్నా కూడాను అది కిందకి దిగదు. ఎంతసేపు తలనొప్పి వస్తుంది ఇక్కడనే ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఎప్పుడైతే ఈ సుషుమ్న యాక్టివేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి అసలు ఇది తెలియకనే కూడా ముందరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ జన్మలో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ గత జన్మల్లో సుషుమ్న యాక్టివేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టినే వాళ్ళు ముందరికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకు అది గత జన్మల్లో జరిగిపోయినా తెలుస్తుంది, లేదు అనేసి అంటే ఈ జన్మలో జరిగినా కూడా మనకి తెలిసిపోతుంది. అంతేకాకుండా మనం ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా శక్తి లోపలికి వెళ్ళి నాడీ మండలం నుంచి తల నుంచి కాలి బొటన వేరు వరకు వెళ్ళింది. ఆ వెళ్ళడమే కాకుండా మనం ప్రాణశక్తి, విశ్వశక్తి, జ్ఞానశక్తి ఇలా 21 శక్తుల గురించి చెప్పుకున్నప్పుడు నాకు నాడీ మండలంలో కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తిగా కన్వర్ట్ అయ్యి నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గింది అనే విషయం నాకు అప్పుడు అర్థమైందనమాట. ఈ విషయం నాకు చక్రాల యాక్టివేషన్ అయ్యి చక్రాల యాక్టివేషన్ తర్వాత ఒక్కొక్క శక్తి కన్వర్షన్ అనేది జరిగినప్పుడు తెలిసింది. కానీ మీకు ముందే అయితే నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు అప్పుడు జరిగినా కూడా సమయం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి ఈ సమయంలో ఈ సందర్భంలో నేను చెప్పాను అనమాట. సో కాస్మిక్ ఎనర్జీ అనేది, విశ్వశక్తి అనేది ప్రాణశక్తిగా మారి నాడీ మండలంలో కన్వర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సమస్యలు అనేది తీరడం అనేది జరిగిందనమాట. ఇదంతా ఈ సబ్జెక్టు ప్రాణిక్ హీలింగ్ వచ్చినప్పుడు, రోగాల గురించి వచ్చినప్పుడు అప్పుడు తెలిసిందనమాట నాకు. అంటే నెక్స్ట్ 2013 అక్టోబర్ నుంచి నాకు ఆ సబ్జెక్ట్ వచ్చినది. సో అలా తెలిసినా కూడా మీకు ముందే చెప్పడానికి కారణం ఏమంటే నాడీ మండలంలో నాకు జరిగినది ఇప్పుడు చెప్పాను కాబట్టి ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా తగ్గింది అనే విషయం చెప్పాను అనమాట. సో ఈ విధంగా 2 రకాల పద్ధతుల్లో ఆ గమనించడం వల్లనే నాకు అర్థమైనది. అంతేకాకుండా ఒకటి సుషుమ్న యాక్టివేషన్ జరిగింది, ఆలోచన రహిత స్థితిలో ఉండడం వల్ల ధ్యాన స్థితి లోపలికి నేను మెడిటేటింగ్ స్టేట్లో ఉండడానికి కారణమైనది అనే విషయాలన్నీ కూడా ఆ 7 రోజులు లేదు అనేసి అంటే నేను ఒక్కొక్క రోజు దినాలు అనేటివి అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఆ విషయాలైతే వరుసగా చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను అనమాట. సో ఈ విధంగా నాకు ఆ జ్ఞానాన్ని, సుషుమ్న జ్ఞానాన్ని కానీ థాట్లెస్ స్టేట్ రావడానికి కానీ కారణం ఏంటి, ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. సో తరువాత భాగంలో మనము ధ్యానం చేస్తూ ఉంటాము. మొదట్లో చాలా అనుభవాలు వస్తూ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అసలు ఏ అనుభవము ఉండదు, ఏ జ్ఞానము రాదు, అసలు ధ్యానం చేస్తున్నానా, నేను చేసేది కరెక్టా కాదా, ఇటువంటి డౌట్స్ అందరికీ వస్తూ ఉంటాయి. అది ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.